వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నటువంటి లేబర్ కోడ్లు ఏవైతే 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటి అమలును వ్యతిరేకిస్తూ విశాఖలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ విశాఖలో ఉన్నటువంటి లేబర్ కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మనతో ఐఎఫ్టీయూ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ లేబర్ కోడ్లు రద్దుకు మీరు ఏ విధంగా పోరాటం చేస్తున్నారు, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? 4 లేబర్ కోడ్లు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు ఆ లేబర్ కోడ్ అమలు చేయడానికి వీల్లేదని తమ నిరసనలు వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం లెక్క చేయకుండా అమలు చేయడానికి పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు దేశవ్యాప్తంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఐఎఫ్టీయూ లేబర్ కార్యాలయాల దగ్గర ధర్నాలు చేపట్టమని, అదేవిధంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించమని కార్మిక సమూహాలతో ర్యాలీ నిర్వహించమని పిలిపించింది. దానిలో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో తాల్చెట్టుపాలెం జంక్షన్ నుంచి ఇక్కడ విశాఖలో ఉన్న కార్మిక కార్యాలయం, అక్కైపాలెం కార్మిక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకనంటే 4 లేబర్ కోడ్ కానీ ఉనికిలోకి వచ్చినట్లయితే కార్మికులు సంఘం పెట్టుకునే హక్కుని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది, కనీస వేతనం పొందే హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది, ఈఎస్ఐపిఎఫ్ లాంటి చట్టాలు, బోనస్ లాంటి చట్టాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు 10 గంటలు 8 గంటల పని నుంచి 12 గంటల పని దాకా మార్చేశారు. ఇంకా 10 గంటలు పెంపయ్యే అవకాశం ఉంది. సెలవులు మొత్తం రద్దయ్యే పరిస్థితి ఉంది. అంటే కార్మికుడిగా ఇప్పటిదాకా ఏవైతే 29 కార్మిక చట్టాల ద్వారా కొన్ని ప్రయోజనాలు పొందారో ఆ ప్రయోజనాలను కూడా మరి రద్దయ్యేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు కార్మిక శాఖ, ప్రభుత్వంలో కార్మిక శాఖ కార్మికుల పక్షాన్ని మాట్లాడడానికి మరి కార్మికులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ అధికారులు కూడా రద్దయిపోయి కేవలం ఫెసిలిటేటర్స్గా మార్చేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. అంటే ఫెసిలిటేటర్స్ అంటే వాళ్ళు కేవలం మధ్యవర్తులు లేదా కేవలం సలహాదారుగా వాళ్ళ పాత్రని కుదించేసి ఇలా కార్మిక వర్గానికి పూర్తిగా అన్యాయం చేసేటువంటి లేబర్ కోడ్ రాబోతున్నాయి. కాబట్టి ఆ లేబర్ కోడ్ని ఏ పరిస్థితిలో కూడా రానివ్వడానికి వీల్లేదు. అది రాకుండా ఉండాలంటే కార్మికులకు పెద్ద ఎత్తున ప్రతిఘటనకు సిద్ధపడాలి. ఆ రకంగా మొత్తం దేశంలో ఉన్న యావత్ కార్మిక ఉద్యమం కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలనేటువంటి ఒక పిలుపుతోటి కార్మిక వర్గాన్ని మరింత చైతన్యపరచడానికి, కార్మిక వర్గాన్ని సమస్యల పోరాటం వైపు రప్పించడానికి మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదేవిధంగా 23వ తేదీ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని మేము పిలుపుకోవడం జరిగింది. అది కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని ఈ ప్రభుత్వాలకి, ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తూ ఉంది. కాబట్టి సరైన బుద్ధి చెప్పడానికి కార్మిక వర్గం పెద్ద ఎత్తున కదిలి విధులకు రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. నా పేరు వెంకటేశ్వర్లు, ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మీరు చెప్పండి, ఈ లేబర్ కోడ్ వల్ల కార్మికులకు ఏ విధంగా నష్టం కలుగుతుంది? నా పేరు యు వెంకటేశ్వరరావు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి. లేబర్ కోడ్స్ అనేవి ఈ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. కోడ్స్ వేరు, చట్టాలు వేరు. చట్టం అంటే దానికి ఒక హక్కు, బాధ్యత ఇవన్నీ ఉంటాయి. కోడ్ అనేసరికి అది అమలు చేయవచ్చు, అమలు చేయకపోవచ్చు. ఆ కోడ్స్ కూడా కార్మిక వర్గానికి అనుకూలంగా ఏమీ లేకుండా ఇప్పటి వరకు కార్మిక వర్గం తమ యొక్క రక్త తర్పణ ద్వారా, ప్రాణార్పణ ద్వారా, త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఈ కోడ్స్లో రద్దు చేశారు. అంటే ఇవాళది కాదు, సుమారు 100 సంవత్సరాల క్రితమే కార్మిక వర్గం పోరాడి భారతదేశంలో 1926 మార్చి 25వ తారీఖున కార్మికులు సంఘం పెట్టుకునే హక్కును సాధించారు. రేపు 25కు 100 సంవత్సరాలు నిండుతుంది. ఈ హక్కు కూడా ఎగిరిపోతుంది. అంతేకాదు 140 సంవత్సరాల క్రితమే అమెరికా దేశంలో చికాగో నగరంలో 8 గంటల పని కోసం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టం ఇప్పుడు 8 గంటల దాకా 12 గంటలు, 16 గంటలు మారబోతుంది. అంతేకాదు మిగతా 44 కార్మిక చట్టాలు ఈరోజు కార్మిక వర్గానికి రక్షణ కవచంగా ఉన్నాయి. ఆ చట్టాలు ప్రతి చట్టం సాధించుకోవడానికి కూడా వెనకాల త్యాగాలు ఉన్నాయి, రక్త తర్పణలు, ప్రాణార్పణలు ఉన్నాయి. అటువంటి త్యాగాల ద్వారా, ప్రాణార్పణ ద్వారా సాధించుకున్న చట్టాలన్నీ కూడా లేబర్ కోడ్స్ రద్దు అవుతున్నాయి. ఎందుకంటే విశాఖ ఉక్కుని సాధించుకోవడం కోసం ఏ విధంగా త్యాగాలు చేసి విశాఖ ఉక్కుని సాధించుకున్నామో దాన్ని ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో అలాగే ప్రతి చట్టం, ఈఎస్ఐ, పిఎఫ్, బోనస్, గ్రాడ్యుటీ, పేమెంట్ ఆఫ్ ఏజ్ యాక్ట్, కనీస వేతనాల చట్టం ఒకటి కాదు, అన్ని చట్టాల్లో అందులో 29 చట్టాలు ఇప్పుడు రద్దు అయిపోయినాయి. మిగతా చట్టాలన్నీ కూడా నామినల్ చట్టాలుగా మారబోతున్నాయి. అందుకే ఐఎఫ్టీ ఆల్ ఇండియా కమిటీ ఈరోజు దేశవ్యాప్తంగా పిలిపించింది. రేపు 23వ తారీఖు నుండి విజయవాడ కేంద్రంగా ధర్నా చేస్తాం. ఆ తర్వాత కూడా మొత్తం అన్ని కార్మిక సంఘాలు గతంలో ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేశాం. భవిష్యత్తులో కూడా మరింత పెద్ద ఎత్తున సమస్యల పోరాటాలకు మేము సిద్ధమవుతున్నాం. దాంట్లో భాగంగానే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి 8 గంటల 12 గంటలకు 10 గంటలకు మార్చాడు. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు నోరు మూసుకుని ఎందుకు ఉన్నాడని చెప్పుకోవడం మేము ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన కాదు, మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందువల్ల వీళ్ళందరూ నోరు మెదపాలి, కార్మికుల లక్ష్యంగా నిలబడాలి, లేకపోతే వీళ్ళందరి సంగతి కార్మిక వర్గం భవిష్యత్తులో చూస్తుందని హెచ్చరిస్తున్నాం. పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా ఈ రేపు ఏప్రిల్ 1న
అమలు కానున్న ఈ లేబర్ కోడ్ల కారణంగా అవి హరించుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర పార్టీ ఏదైతే పిలుపు మేరకు భారతదేశ అఖిల భారత పిలుపులో భాగంగా తామంతా కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నామని ఐఎఫ్టీయూ నాయకులు చెప్తున్నారు. తక్షణమే కార్మికులకు హాని కలిగించే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్రతరమైన ఉద్యమాలు చేస్తామని వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 23వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని వీరంతా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.